iPhone 16 Pro మీలో ఎంతమందికి రాత్రి జరిగిన ఫ్లిప్కార్ట్ ఎర్లీ యాక్సెస్ సేల్లో iPhone 16 Pro వాడు మెన్షన్ చేసిన ప్రైస్ అంటే బేస్ మోడల్ 128GB మోడల్ కార్డ్ ఆఫర్స్ తోటి కలుపుకొని 69,999కి ఎంతమందికి వచ్చిందో కింద కామెంట్స్ చేయండి. ఎందుకంటే నేను చెక్ చేశాను, ఫ్లిప్కార్ట్ వాడిని నమ్మకూడదని తెలుసు కానీ మరి ఎంతలా మోసం చేస్తాడు అనుకోలేదు. ఎందుకంటే నేను చెక్ చేసినప్పుడు 128GB మోడల్ స్టార్టింగ్ ప్రైసే 95,000 రూపాయలు పెట్టారు. విత్ కార్డ్ ఆఫర్ 89,999. ఇది ప్రో మ్యాక్స్ కాదు, ప్రో బేస్ మోడల్ కి వాళ్ళు యాక్చువల్గా అడ్వర్టైజ్ చేసిన ప్రైస్ ఏంటి 69,999 తో కంపేర్ చేస్తే 20,000 రూపాయలు ఎక్స్ట్రా. 16 Pro 256 కూడా చూసాను, ఇది స్టార్టింగ్ 1,04,999. ప్రో మ్యాక్స్ అయితే 1,15,000 1,20,000 రూపాయల దగ్గర చూసా. దాని తర్వాత సేల్ జరుగుతా ఉన్న ఒక 5 నిమిషాల్లో ఒక 5,000 రూపాయలు ప్రైస్ పెంచేశారు. 16 Pro 128GB మోడల్ 95,000 రూపాయలు ఉన్నది కాస్త 99,000 రూపాయలు పెట్టారు. ప్రో 256GB మోడల్ 1,09,999. వాళ్ళు అడ్వర్టైజ్ చేసిన ప్రైస్ ఏంటి 128GB మోడల్ 70,000 కి, 256GB మోడల్ 80,000 కి. కనీసం ఆ ప్రైజెస్ ఒక నిమిషం కూడా రాలేదు. నేను 11:58 కి 11:59 కి కార్ట్ లోకి యాడ్ చేసి కరెక్ట్ గా 12కి మళ్ళీ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేశా. స్టార్టింగ్ ప్రైస్ నాకు కనిపించింది 1,04,999. అరే అంత తాకేందుకు, వీడి సేల్ స్టార్ట్ కాక ముందే 16 Pro 128GB మోడల్ 75,000 రూపాయలు పెట్టి కమింగ్ సూన్ అని పెట్టాడు. 256GB మోడల్ 85,000 రూపాయలు పెట్టి కమింగ్ సూన్ అని పెట్టాడు. కాకపోతే సేల్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఆ ప్రైజెస్ లేనే లేవు. మీరు ఎంతమందికి 16 Pro వాడు అడ్వర్టైజ్ చేసిన ప్రైస్ కి వచ్చిందో చెప్పండి. నేను 16 గురించి చూడలేదు, ఎందుకంటే వన్స్ 16 Pro నేను చాలా ఆశలు పెట్టుకొని కొనుక్కుందాం అని ఓపెన్ చేశాను. బట్ ఆ ప్రైజెస్ చూడగానే నాకు ఇంకా ఐఫోన్స్ వంకే చూడాలనిపించలేదు, అందుకే iPhone 16 చూడలేదు. మీరు ఎంతమందికి iPhone 16 అయినా 16 Pro అయినా 16 Pro Max అయినా వాళ్ళు అడ్వర్టైజ్ చేసిన ప్రైస్ కి వచ్చింది, అది నాకు కింద కామెంట్స్ లో చెప్పండి. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేసిన ప్రైసింగ్ ఓన్లీ ప్రైస్ లాక్ పాస్ 5,000 పెట్టి ముందు ప్రైస్ లాక్ పాస్ తీసుకున్నాం కదా, ఆ ప్రైస్ లాక్ పాస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే వచ్చినట్టుంది. ఎందుకంటే ప్రైస్ లాక్ పాస్ తీసుకున్న వాళ్ళకి వాళ్ళు లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీ ఇచ్చారు. సో ఆ లోయెస్ట్ ప్రైస్ గ్యారంటీ ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు అడ్వర్టైజ్ చేసిన ప్రైసింగ్ వచ్చింది, ఇంకెవరికి రాలేదని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీరు ప్రైస్ లాక్ పాస్ లేకుండా iPhone 16 Pro కొంటే మీరు ఎంత కొన్నారో నాకు కామెంట్ చేయండి. నాకు తెలిసి ఈ రోజు అందరికి ఈ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మిడ్ నైట్ డేట్ మారంగానే అందరికి సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు కూడా ప్రైజెస్ అయితే అంతే ఉంటాయి. ఈ రోజు కూడా 70,000 కి అయితే ప్రైస్ లాక్ పాస్ లేకుండా రాదని నేను అనుకుంటున్నా. మరి ట్రై చేద్దాం, మన ట్రైల్ మనం వేద్దాం. ఒకవేళ వస్తే మంచిదే తీసుకోవచ్చు, రాకపోతే చెప్పా కదా ఫ్లిప్కార్ట్ వాడు మళ్ళీ మనకి టోపీ పెట్టాడు అనుకోండి. మరి ఇంతలా టోపీ ఏంటి భయ్యా, ఇప్పుడు 70,000 అడ్వర్టైజ్ చేసావు, కార్డ్ ఆఫర్ లేకుండా 74,999 ముందే కమింగ్ సూన్ అని పెట్టావు. సరే కనీసం ఒక 5,000 రూపాయల ప్రైస్ ఒక నిమిషంలో పెరిగిపోయింది అనుకున్నా కానీ కార్డ్ ఆఫర్ తోటి 75,000 కూడా రాలేదు భయ్యా. నేను 16 Pro 128GB చాలా సేపు చెక్ చేశాను, దొరికింది, బానే ఉంది, కార్ట్ లోకి యాడ్ అయింది, ఆర్డర్ పేజ్ దాకా వెళ్ళాను. కానీ ఏం ప్రయోజనం, ప్రైస్ ఇప్పుడు 70,000 రూపాయలు అడ్వర్టైజ్ చేసాడు, 70,000 రూపాయలకే కొనుక్కుందాం అని నేను వచ్చాను, దాన్ని 90,000 పెట్టి నేను ఎందుకు కొంటాను, నేను కొనలేదు. సో నాకు ఇది ఎలా అనిపిస్తుంది అంటే జనరల్ గా వీళ్ళు ప్రో సిరీస్ మీద ఎప్పుడు కూడా ఇంత డిస్కౌంట్ ఇవ్వరు. సో ఆ హైప్ ని పెంచుకోవడానికి ఏదో 16 Pro మీద 70,000 రూపాయల ప్రైస్ అడ్వర్టైజ్ చేస్తే హైప్ వస్తుంది. అండ్ సేల్ కి ముందే iPhone 17 సిరీస్ లాంచ్ చేశారు. అందరూ కూడా సేల్ లో 50,000 రూపాయలు పెట్టి iPhone 16 తీసుకోవడం కంటే 17 తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఐఫోన్స్ మీద హైప్ పెంచాలి కాబట్టి ప్రో సిరీస్ మీద ఏదో ఒక జా డ్రాపింగ్ ప్రైస్ ఇచ్చేసాడు. ఒక 100 మందికో 500 మందికో ప్రైస్ లాక్ పాస్ ఇచ్చారు. వాళ్ళకి మాత్రం 75,000 రూపాయలకో 70,000 రూపాయలకి వచ్చినా గానీ మిగిలిన వాళ్ళందరూ కొనకపోయినా ఆడికి పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఆడికి కావాల్సిన హైప్ వచ్చేసింది. ఐఫోన్స్ మీద ఆడి తెచ్చుకున్న హైప్ తోటి మిగిలిన ఎలక్ట్రానిక్స్ మీద మొత్తం వాడికి ప్రాఫిట్ వచ్చేసింది. ఐఫోన్స్ ఆ ప్రైస్ కి రాకపోయినా పర్లా, జస్ట్ హైప్, ప్యూర్లీ జస్ట్ హైప్ కోసమే తెచ్చినట్టు అనిపించింది. మరి చూద్దాం ఈ రోజు ఏమైద్దో. ఈ రోజు కూడా ఇలాగే జరిగితే వీడిసారి 16 Pro సిరీస్ మీద పెద్ద ఆఫర్ ఇచ్చినట్టు ఏం కాదు, ఎందుకంటే జనరల్ గా ఎప్పుడు కూడా బిగ్ బిలియన్ డే సేల్ లో ప్రో బేస్ మోడల్ ఐఫోన్ ఎప్పుడు కూడా సేల్ లో 90,000 రూపాయలకి వస్తుంది. ప్రో మ్యాక్స్ బేస్ మోడల్ ఎప్పుడు కూడా 1,10,000కి వచ్చేస్తుంది. వాడు అడ్వర్టైజ్ చేసింది 70,000, కానీ యాక్చువల్ గా వస్తుంది ప్రో 128GB 90,000కి వస్తుంది, ప్రో మ్యాక్స్ ఏమో 1,05,000 రూపాయలకి వస్తుంది. సో ఈసారి కూడా వీడు పెద్ద ఆఫర్ ఇచ్చిందేం లేదు, జస్ట్ హైప్ కోసం 4 పోస్టర్లు రివీల్ చేశారు. నాలాంటి యూట్యూబర్స్ అందరూ ఎగబడి వీడియోలు చేసుకుంటారు, ఎందుకంటే వ్యూస్ కావాలి కదా, దాని మీద హైప్ ఉండిద్ది, మాకు వ్యూస్ కావాలి, మేము దాన్ని బాగా ప్రమోట్ చేస్తాము, సేల్ కి హైప్ పెంచేస్తాము, మీకు కూడా బాగా యాంగ్జైటీ పెంచేస్తాం, మీకు కూడా ఆశలు రేపుతాం. ఆ ఫ్లిప్కార్ట్ వాడేమో ఆశల మీద తుస్సుమని నీళ్ళు చల్లుతాడు అనమాట. ఇదే జరిగింది ఇక్కడ. అండ్ నేను S24 చెక్ చేసా. S24 అయితే ప్రెసెంట్ నేను ఈ వీడియో ఎర్లీ మార్నింగ్ 6 కి రికార్డ్ చేస్తున్నా. 6 కూడా సేమ్ ప్రైస్ ఉంది, 39,999, పెద్ద ప్రైస్ పెరగలేదు. అండ్ పిక్సెల్ చెక్ చేసా, పిక్సెల్ 9 అయితే ప్రైస్ పెంచేశాడు, మళ్ళీ 60,000 రూపాయలు చూపిస్తుంది. దాని మీద కార్డ్ ఆఫర్ కూడా ఏం చూపించట్లా. మరి అందరికి ఓపెన్ సేల్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ పిక్సెల్ 9 తగ్గిద్దాం చూడాలి. అండ్ ఐఫోన్స్ తీసేస్తే ఈ సేల్ లో అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో చాలా చాలా మంచి లూట్ ఆఫర్స్ వచ్చినాయి. ఆ లూట్ ఆఫర్స్ అన్ని రాత్రి మిడ్ నైట్ వరకు మన డీల్ షాల్లో పోస్ట్ చేసాం. రాత్రి ఫ్లిప్కార్ట్ లో సామ్సంగ్ స్మార్ట్ AI రిఫ్రిజిరేటర్ ఒకటి, నార్మల్ గా దీని ప్రైస్ 1,05,000 రూపాయలు ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గానీ ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ గానీ యూస్ చేస్తే 22,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. స్టిల్ ఇప్పటికి కూడా ఆఫర్ అవైలబుల్ లోనే ఉంది. దీన్ని నేను మన డీల్ ఛానల్ లో రాత్రి పోస్ట్ చేశాను. అండ్ ఇదే సామ్సంగ్ రిఫ్రిజిరేటర్ అమెజాన్ లో, కాకపోతే కొద్దిగా చిన్న మోడల్ 653 లీటర్స్ అండ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్. దీని ప్రైస్ నార్మల్ గా 76,000 ఉంటుంది. దీని మీద 5,000 రూపాయల కూపన్, SBI క్రెడిట్ కార్డ్ వాడితే 17,750 రూపీస్
డిస్కౌంట్. జనరల్ ప్రైస్ దీనికి 76,000 రూపాయలు అంటే ఆఫర్స్ అన్ని కలుపుకొని 53,000 రూపాయలకి వస్తుంది. ఇది కూడా మార్నింగ్ డీల్ పోస్ట్ చేశాను. ఇలాంటి డీల్స్ అన్ని చాలా వస్తూ ఉంటాయి. ఐఫోన్స్ మనకు దొరకపోయినా కానీ ఇలాంటి డీల్స్ మనం గ్రాప్ చేసుకోవచ్చు. సో ఇలాంటి తొందరగా తీసుకోవాలి, మిస్ కాకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ లో జాయిన్ అయి పెట్టుకోండి. చెప్పా కదా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ మాక్సిమం వర్త్ డీల్స్ మాత్రమే పోస్ట్ చేస్తాం. పక్కనే క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, జాయిన్ అయి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ రెండింటి రిఫ్రిజిరేటర్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అమెజాన్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ చాలా మంది టెలిగ్రామ్ లో నాకు పర్సనల్ మెసేజ్ చేస్తున్నారు, అన్న నేను ఇది కొనుక్కుంటాను, నాకు నీ అఫిలియేట్ లింక్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నన్ను అఫిలియేట్ లింక్ అడిగి మరి నా లింక్ నుంచి మీరు కొనుక్కోవడానికి విల్లింగ్ ఉన్నారంటే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. కాకపోతే ఇక్కడ అన్ని లింక్స్ పెట్టడం అంటే అప్పుడప్పుడు అవైలబుల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు లూట్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు అది నన్ను అడిగి నేను టైంకి పెట్టగా ఆ లూట్ ఆఫర్ మిస్ అయ్యేది, ఇవన్నీ ఎందుకు చెప్పండి. ఒకవేళ మీరు కానీ అమెజాన్ నుంచి కొంటున్నారంటే మన యూట్యూబ్ వీడియో ఓపెన్ చేసేసేయండి. దానిలో డిస్క్రిప్షన్ లో ఉన్న ఏదో ఒక అమెజాన్ లింక్ URL జీనియస్ అని స్టార్ట్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి అక్కడ నుంచి అమెజాన్ లోకి ఎంటర్ అయిపోయి కొనుక్కోండి. లేదు ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ లో కొనాలనుకుంటున్నారు, ఫ్లిప్కార్ట్ అయితే మనకి అఫిలియేట్ ఉండదు, యూట్యూబ్ పార్ట్నర్ అఫిలియేట్ మాత్రమే ఉంటుంది. సో అందుకని మన వీడియోస్ ఏదో ఒకటి ఓపెన్ చేస్తే అక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, స్క్రీన్ మీద ట్యాగ్ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. ఆ ట్యాగ్ ప్రొడక్ట్స్ లోకి వెళ్ళిపోయి ఏదో ఒక స్మార్ట్ ఫోన్ లింక్, ఏదో ఒక వేరే ట్యాగ్ ప్రొడక్ట్స్ లింక్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మీకు ఫ్లిప్కార్ట్ లో కావాల్సిన సర్చ్ చేసి తీసుకోండి. మీరు అలా చేసినా కానీ నాకు ప్రాఫిటబుల్ అవుతుంది. అండ్ ఈ రోజు మన ఛానల్లో చాలా వీడియోస్ వస్తాయి. బెస్ట్ బడ్స్ మీద వీడియోస్ వస్తాయి, బెస్ట్ ల్యాప్టాప్స్, బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్స్ అండ్ బెస్ట్ HP ల్యాప్టాప్స్ అని కూడా ఒక వీడియో వస్తుంది. మొత్తం దీని తర్వాత 4 వీడియోస్ వస్తాయి. దీంతో కలిపి ఈ రోజు 5 వీడియోస్ వరకు ప్లాన్ ఉంది. సో ఇన్ని వీడియోస్ పెడతాం కాబట్టి యూట్యూబ్ వాడు నోటిఫికేషన్స్ పంపడు. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ప్రతి 3 గంటలకు ఒకసారి, ఇప్పుడు వీడియో 9 గంటలకు వస్తే మళ్ళీ 12-1 గంటలకు చెక్ చేయండి, బెస్ట్ బడ్స్ వీడియో వస్తుంది. ఈవినింగ్ 4-5 ఆ టైంలో బెస్ట్ ల్యాప్టాప్స్ వీడియో వస్తుంది. అలా ఒక 3 గంటలకు ఒకసారి మన ఛానల్ చెక్ చేస్తా ఉండండి. బెస్ట్ బడ్స్ మీద, బెస్ట్ ల్యాప్టాప్స్ మీద మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఈ రోజు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను.